శ్రీవిష్ణురూపాయ నమశివాయ. కార్తీక పురాణం 14వ అధ్యాయం. ఎద్దుకు అచ్చుపోయుట, కార్తీకంలో చెయ్యకూడని పనులు. జనక మహారాజా, కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడం చాలా శ్రేష్టం. వృషోత్సర్గం అంటే ఎద్దుకు అచ్చు వేసి విడిచిపెట్టడమే. ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువల్ల గోవులకు గర్భాధాన అవకాశం కల్పించిన వారమవుతాం. గోవులు మాతలై గోమాతలుగా సమస్త జనుల్ని రక్షించడానికి ఉపకరించే ఉత్సవం అవుతుంది. మహారాజా, దానివల్ల గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎద్దుల్ని అచ్చువేసి విడిచిపెట్టినందువల్ల పుణ్యం, పురుషార్థం ఫలిస్తాయి. మనకు ముక్తి, మోక్షం లభిస్తాయి. పితృదేవతలు సంతృప్తిపడి తరిస్తారు. కార్తీక పూర్ణిమ నాడు ఉసిరికాయల్ని దానం చేస్తే మోక్షం లభిస్తుంది. కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే 7 తరాల వాళ్లు మోక్షాన్ని పొందుతారు. కార్తీక వ్రత దీక్షాపరులకు సత్ఫలితాలు లభిస్తాయి. మహారాజా, ఇక మీద కార్తీక మాసంలో చెయ్యకూడని పనుల్ని చెబుతాను విను. కార్తీక మాసంలో స్నానం చెయ్యడం మానకూడదు. అలా అని వేణ్నీళ్ల స్నానం చెయ్యరాదు. నూనె వ్రాసుకొని తలంటు పోసుకోరాదు. నువ్వులు దానం తీసుకోకూడదు. పగటి పూట నిద్రపోకూడదు. సంస్కారహీనుడైన వాడి ఇంటిలోనూ కులభ్రష్టుని ఇంట ఆహారం తీసుకోరాదు. విధవరాలి చేతి భోజనం తీసుకోకూడదు. శ్రాద్ధ భోజనం తినరాదు. ఏకాదశి నాడు భోజనం చెయ్యరాదు. పరాయివాని ఇంటిలో తినకూడదు. నువ్వుల పిండి, వెల్లుల్లి తినరాదు. ఎవరి ఎంగిలీ తినకూడదు. కంచుపాత్రలో అన్నం తినకూడదు. దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చెయ్యరాదు. దేవతారాధన చేసేవారిని ఎగతాళి చెయ్యరాదు. వ్రతాలు, ఆరాధనలు చేసేవారితో వెటకారాలాడకూడదు. వేదశాస్త్రాల్ని, ధర్మశాస్త్రాల్ని నిందించరాదు. కార్తీకంలో ఈ నియమాల్ని పాటించేవారు శుభాల్నే పొందుతారు. గోసంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తోంది. వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో మానవులు చెయ్యవలసిన, చెయ్యకూడని పనులు చెప్పబడుతూ ఉంటాయి. చెయ్యమని చెప్పిన వాటిని చెయ్యకపోవడము, చేయవద్దని చెప్పిన వాటిని చెయ్యడము రెండూ దోషాలే. రెండింటి వల్ల పాపం లభిస్తుంది. కనుక శాస్త్రం చెయ్యమన్న వాటిని చెయ్యడం, వద్దన్న వాటిని మానటం మానవుని ప్రధాన కర్తవ్యం. కనుక శాస్త్రమునందు చెప్పినట్లు గోసంతతిని రక్షిస్తే తద్వారా దేశం సుభిక్షమై శాంతితో వర్ధిల్లుతుంది అని ఈ కథ తెలియజేస్తోంది. 14వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.